హాయ్ హలో నమస్తే. ఆర్ కృష్ణయ్య గారు ఎక్కడో తెలంగాణలో ఉన్నటువంటి ఒక బీసీ నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో బీసీలు వ్యతిరేకిస్తున్నా సరే తీసుకుని వచ్చి ఆయన్ని రాజ్యసభ మెంబర్గా ఇస్తే రాజ్యసభ అంటే ఆ స్థాయికి ఎలివేట్ చేశాడు. రాజ్యసభ అనేది చాలా పెద్ద స్థాయి, అది ఎంపీల కంటే పెద్ద స్థాయి అది. ఓకే, ఆ స్థాయికి ఎలివేట్ చేస్తే పెద్దల సభ అంటారు రాజ్యసభని. ఎంపీగా ఏ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా ఉండవచ్చు ఎంపీగా, బట్ రాజ్యసభలోకి వెళ్ళాలంటే ఏదేంట్లో ఒక దాంట్లో ఒక పెద్దగా గుర్తించబడాలి. పెద్దల సభ అంటారు రాజ్యసభని. ఆ స్థాయికి తను ఎలివేట్ చేస్తే అతను వైఎస్ఆర్సీపీకి కాంగ్రెస్ చేశాడు, రిజైన్ చేశాడు. ఫస్ట్ అతను చేసినటువంటి ద్రోహం ఏంటంటే వైఎస్ఆర్సీపీకి ద్రోహం చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకంటే నేనేం చెప్పలేను. వైఎస్ఆర్సీపీకి ద్రోహమే అది ఆర్ కృష్ణయ్య చేసింది. ఓకే, అయితే సరే ద్రోహం చేశాడు. రిజైన్ చేసినప్పుడు ఏమన్నారంటే ఆర్ కృష్ణయ్య గారు, నేనేదో ఒక ఉద్యమం కోసం వెళ్తున్నా అన్నాడు. ఏదో ఉద్యమం కోసం కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకున్నాను, రాజకీయాల నుంచి దూరంగా వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అన్నాడు. అఫ్కోర్స్ ఎవ్రీబడి నోస్ దట్ ఈజ్ ఎ పొలిటికల్ స్టేట్మెంట్. ఓకే, అదేదో తెలివిగలగా ఏమంటారు, ఇంటెలిజెంట్ స్టేట్మెంట్ అని మనకు అప్పుడు అందరూ అర్థమైంది. ఇంకా మన భాషలో చెప్పాలంటే కన్నింగ్ స్టేట్మెంట్ అది. ఎవరైతే రాజీనామా చేయగానే మేము వేరే పార్టీలో చేరట్లేదు, మాకు వేరే ఉద్దేశాలు ఉన్నాయని చెప్పేసి సరే రిజైన్ చేశాడు పాపం ఆయన. ఓకే, రిజైన్ చేసినాడు. ఏ తెలుగుదేశంలోనో చేరి, సరే ఇప్పుడు తెలుగుదేశం కూడా అదే పార్టీ అనుకోండి, వాళ్ళ గ్రూపులో చేయని అయిపోయింది తెలుగుదేశం. ఈ కాంట్ సే దట్. పోనీ కాంగ్రెస్లో చేరి ఉండొచ్చు, కాంగ్రెస్లోనే చేరి ఉండొచ్చు, లేదంటే ఆ బీఆర్ఎస్లో చేరినా సరే ఆయన కొద్దిగా వాల్యూ ఉండేది. భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ఉంది కదా, కేసీఆర్ పార్టీలో చేరిన అతనికి కొన్ని వాల్యూ ఉండేది. ఆయన ఏ పార్టీ ఎంచుకున్నాడో తెలుసా? బీజేపీ ఎంచుకున్నాడు. బీజేపీ ఎంచుకొని బీజేపీ రాజ్యసభ మెంబర్గా వెళ్తున్నాడు 2021లో. నేనన్నది కాదు, 2021లో ఒక పెద్ద మనిషి ఏమన్నాడంటే 2021 అక్టోబర్ 28వ తారీఖున ఒక పెద్ద మనిషి, బీసీలకు నాయకుడిగా చెప్పుకునేటువంటి ఒక పెద్ద మనిషి ఒక స్టేట్మెంట్ చేశాడు. బీజేపీ హ్యాస్ ఆల్వేస్ బీన్ యాంటీ బీసీస్. బీజేపీ అనేది నిరంతరము బీసీలకు వ్యతిరేకమైన పార్టీ అని చెప్పి ఒక పెద్ద మనిషి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ పెద్ద మనిషి ఎవరంటే ఇక్కడ ఆర్ కృష్ణయ్య అంట. ఆర్ కృష్ణయ్య. మరి ఈ కృష్ణయ్య ఆ కృష్ణయ్య ఒకటో కాదు, నాకైతే తెలియదు. There is a statement given by R. Krishnaiya in Times of IndianTimes.com. BJP has always been anti-BCs అని కడాగండిగా చెప్పినటువంటి ఎవరో ఒక ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. ఈ కృష్ణయ్య గారు అని నేను చెప్తాను. కృష్ణయ్య గారు ఆ రోజు 2021లో ఎవరో ఒక ఆర్ కృష్ణయ్య అంట, ఆయన బీజేపీ అనేది బీసీల యొక్క వ్యతిరేక పార్టీ అని అన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నేర్చుకోండి ఆర్ కృష్ణయ్య గారు అని చెప్తాను. ఈ కృష్ణయ్య గారికి కొద్దిగా సరే సెన్స్ ఉండాలి కదా, కొద్దిగానే సెన్స్ ఉండాలి కదండి. పోయి బీజేపీని ఎంచుకున్నాడు. ఇదే కృష్ణయ్య గారు ఇంకొకటి కూడా అన్నారు. ఇది ఎప్పుడు అన్నారు? 2024 ఇది ఎప్పుడు అన్నారు? 2024 ఏప్రిల్ 14. కరెక్ట్, 2024 ఏప్రిల్ 14. ఇక్కడ ఒక పెద్ద ఆయన అన్నారు. ఈ పెద్ద ఆయన ఏంటి? నో మెన్షన్ ఆఫ్ బీసీస్ ఇన్ బీజేపీస్ మేనిఫెస్టో. నో మెన్షన్ ఆఫ్ బీసీస్ ఇన్ బీజేపీస్ మేనిఫెస్టో. ఈ పెద్ద మనిషి పేరు కూడా ఆర్ కృష్ణయ్య అంట. మరి ఆర్ కృష్ణయ్య ఎవరు? ఇప్పుడు బీజేపీలో చేరుతున్న ఆర్ కృష్ణయ్య ఎవరు? బీజేపీ తరపున రాజ్యసభకి వెళ్తున్న ఆర్ కృష్ణయ్య ఎవరు? ఈ ఆర్ కృష్ణ ఇద్దరు ఒకటేనా? కజిన్సా? ట్విన్సా? వాళ్ళిద్దరు ట్విన్సా? డ్యూయల్ రోలా వీళ్ళిద్దరు? ఓకే, ఇంకొక స్టేట్మెంట్. వాట్ ఈస్ దట్ స్టేట్మెంట్?
బీజేపీ ఈస్ యాంటీ బీజేపీ, సారీ యాంటీ బీసీ. ఆర్ కృష్ణయ్య ఏం చేసినవే? సరే ఇదంతా కాదు, బీసీ అమ్మే ఇప్పుడు బీజేపీ వాళ్ళు యాంటీ క్యాస్ట్ సెన్సెస్ అనేది మన గత ఇప్పుడు ఎందుకు చేయలేదండి? క్యాస్ట్ సెన్సెస్ ఎందుకు చేయలేదు చెప్పండి? ఎస్సీ ఎస్టీలకి 1950 నుంచి అంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీలు లెక్క పెడుతున్నారు, ఎంతమంది ఉన్నారు. బీసీలను ఎందుకు లెక్క పెట్టలేదు? ఆర్ కృష్ణకి తెలీదా ఎందుకు లెక్క పెట్టలేదు? ఎవరు అపోజ్ చేస్తున్నారు? అది బీసీలు లెక్క పెడితే ఎవరికి నష్టము అనేది ఆర్ కృష్ణకి తెలీదా? ఆర్ కృష్ణకి తెలీదా? బీసీ ఉద్యమ నాయకుడు, బీసీ కులాలని ఆదుకోవాలని చెప్పేసినటువంటి కథాఖండిగా ప్రసంగాలు దంచుకొట్టేటువంటి ఆర్ కృష్ణకి ఈ బీసీ కులాలని లెక్కించొద్దని, బీసీ కులాలని శూద్రులుగా చూస్తారు అని చెప్పేసి ఏ యొక్క పార్టీల్లో ఆ భావజాలాలతో నిండిపోయి ఉన్నారు ఆయనకు తెలీదా? ఆర్ కృష్ణకి తెలీదా? ఓకే, ఈయన ఒకడు. నేను అందుకే కనీసం మీరు వెళ్ళి ఆ బీఆర్ఎస్లోనే చేరుండాల్సిందే నేనంట. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఆయన ఆల్రెడీ వైఎస్ఆర్సీపీలో చేరాడు. సో వైఎస్ఆర్సీపీని మోసం చేసి వెళ్ళాడు. సో ఇక వైఎస్ఆర్సీపీ గురించి ఆప్షన్ లేదు, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వెళ్ళాడు కాబట్టి. సరే, ఇక టీడీపీ కలిసి ఉంది వాళ్ళు. టీడీపీ, బీజేపీ, జనసేన 3 కలిసి ఉన్నాయి. ఆ 3 ఒకటే, 3 కూడా ఆ పార్టీలే, అదే భావజాలంతో ఉండేవే. ఒక టీం అంతే. ఒక టీంలోకి వెళ్ళి జాయిన్ అయినప్పుడు ఆ టీం భావజాలాలతో దాంతో కొట్టేస్తాం మేము, అంతే సింపుల్గా. నో మోర్ మేము దాంట్లో ఉన్నా సరే మేము వాళ్ళకి మాకు సంబంధం లేదే అని మీరు ఎంత బండగాయించుకున్నా, మీరు ఎంత బదాయించుకున్నా సరే మా దృష్టిలో ఒకటే. ఎవరైతే ఒక ఎలయన్స్లో జాయిన్ అవుతారో ఎలయన్స్ మొత్తంలో ఉన్నటువంటి మెంబర్స్ మొత్తం ఒకే భావజాలంతో ఉన్నట్టుగా మేము పరిగణిస్తాం అంతే. సో టీడీపీ ఈజ్ అవుట్ ఆఫ్ అవర్ థాట్. ఎన్డీఏలో ఉన్నంతకాలం. సో ఈ టీడీపీలో చేరకూడదు. ఇక ఆయన మిగిలింది కాంగ్రెస్లో చేరుండొచ్చుగా. కాంగ్రెస్లో చేరుండొచ్చు కదా ఆయన. మీ బీసీల కోసం మేము కులగణన చేయమని చెప్పి మొత్తం నెత్తి నోరు కొట్టుకుంటున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు. చూడండి, ఇక్కడ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు గతంలో ఒక స్టేట్మెంట్ చేశాడు. రేవంత్ రెడ్డి గారు స్క్రాపింగ్ రిజర్వేషన్ ఈజ్, ఇక్కడ నేను రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ చదువుతున్నా. స్క్రాపింగ్ రిజర్వేషన్స్ ఈజ్ ఆర్ఎస్ఎస్ కోర్ ఐడియాలజీ, ఇట్ ఈస్ బీజేపీస్ ఎజెండా. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, నువ్వు కాంగ్రెస్లో చేరుండాల్సింది కదా తెలంగాణలో. అక్కడ రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ రిజర్వేషన్స్ ఎత్తేయటం అని రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ అది, బీజేపీ ఎజెండా అని. రిజర్వేషన్స్ అనగానే ఎస్సీ ఎస్టీలు అనుకుంటారు వీళ్ళు. రిజర్వేషన్స్ అనగానే ఎస్సీ ఎస్టీలు అనుకుంటారండి. అరే మీకు ఊరికిన ఉద్యోగాలు వచ్చేస్తే మీకు రిజర్వేషన్స్ ఉన్నాయని ఎస్సీలను అంటుంటారు ఎక్కువగా, ఎస్సీ ఎస్టీలని. నిజమేంటంటే ఎస్సీల రిజర్వేషన్ 15%, ఎస్టీల రిజర్వేషన్ 7%, బీసీలకి 27% రిజర్వేషన్ ఉంది. రిజర్వేషన్స్ ఎత్తేస్తే ముందు బొక్కలు పడేది బీసీలేనండి ఎక్కువగా నష్టపోయేది రిజర్వేషన్స్ ఎత్తేస్తే. ఆ పార్టీలోకి మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు రాజ్యసభ మెంబర్కి వెళ్ళటానికి కొద్దిగన్నా సరే నాయకుడు అనేవానికి సెన్సిబుల్గా ఉండాలి. రాజకీయం తొక్కలో ఉంటే పోతే రాజకీయాలు. నా ఉద్దేశం నేను ఒకటే, రాజకీయం అనేది నాకు వస్తే వచ్చేది, లేకపోతే రాదు అంతే. బట్ ఐడియాలజీని ఎప్పుడు మీరు వదులుకోకూడదు. భావజాలం నుంచి మీరు ఎప్పుడు బయటికి రాకూడదండి. మీరు ఎవరి కోసం అయితే మాట్లాడుతున్నారో, ఎవరినైతే రిప్రజెంట్ చేస్తున్నారో, ఏ కమ్యూనిటీకి అయితే మీరు రిప్రజెంట్ చేస్తున్నారో ఆ కమ్యూనిటీని నిరంతరం చనిపోయేంత వరకు మీరు కాపాడుతూ ఉండాలి. అదే భావజాలంలో ఉండాలి. ఓకే, ఇప్పుడు నేను ఎవరి కోసం ఇది మాట్లాడుతున్నానో, ఏ దళిత సమాజం కోసం మాట్లాడుతున్నానో, ఏ లోయర్ కమ్యూనిటీస్ గురించి మాట్లాడుతున్నానో, బీసీ కమ్యూనిటీస్ గురించి నేను చాలాసార్లు చెప్పాను. జనాభా లెక్కలు చేయండి. నేను బీసీ ఏం కాదు కదా. జనాభా లెక్కలు చేయండి, బీసీ కులగణన చేయండి అని నేను చాలాసార్లు చెప్తున్నాను. నేను చచ్చిపోయేంత వరకు ఇదే భావజాలంతో అసలు మార్చను నేను దీన్ని. అది మనుషులు అనేది చేయాల్సింది. అది మానవత్వం అనేది అలా ఉండాలి. మార్చుకోకూడదు మీ భావజాలాన్ని ఎప్పుడు కూడా.
ఓకే. అంటే బీజేపీలో చేరొద్దని నేను అంటలా, ఆర్ఎస్ఎస్లో చేరొద్దని నేను అంటలా. వాళ్ళు మారినప్పుడు చేరండి, వాళ్ళు మారలేదు కదా ఇంకా. బీజేపీ వాళ్ళు ఇంకా మారి ఇదిగోండి అసలు ఈ వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ మొత్తం తీసేస్తాము, మొత్తం ఎవరెవరైతే సఫర్ అయినటువంటి కమ్యూనిటీస్ ఉన్నాయో వాళ్ళ మొత్తాన్ని లెక్క పెట్టేసి ఎవరెవరైతే అన్డెవలప్డ్ ఉన్నారో వాళ్ళందరికీ రిజర్వేషన్స్ ప్రాతిపదికన అప్లిఫ్ట్ చేస్తాము, పేదవాడికి భోజనం పెడతాము, ఎవడెవడికైతే ఉద్యోగాలు లేవో ఆ కమ్యూనిటీ నుంచి ఉద్యోగాలు తీసుకొచ్చి ఇస్తాము అనేటువంటి ఒక భావజాలంతో వచ్చిన రోజు బీజేపీ ఆర్ఎస్ఎస్లో చేరండి. There is no problem with BJP, there is no problem with RSS, they are just names. RSS is a name, BJP is a name, there is no problem with that. Problem with ideology, problem with their thinking, their strategies, their philosophies. అది కదా ప్రాబ్లము. ఆ ప్రాబ్లమ్స్ ఫిలాసఫీలు మార్చుకోకుండా అంటే అప్లిఫ్ట్మెంట్ విత్ రిజర్వేషన్స్, ఎలిమినేటింగ్ ద క్యాస్టిజం, ఎలిమినేటింగ్ ఈ శూద్ర అనేటువంటి ఆ ఫీలింగ్ని భారతదేశంలో తీసేయగలిగినటువంటి సోపు, అవినీతి పరుల్ని క్లీన్ చేసేటువంటి వాషింగ్ మిషన్ ఉంది, కానీ కులాల్ని క్లీన్ చేసే వాషింగ్ మిషన్ భారతదేశంలో రానివ్వరు. ఎవడైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేసినా రానివ్వరు. ఎందుకంటే వాళ్ళకి ఆ వ్యవస్థ ఉండాలి, వ్యవస్థ ఉన్నంత వరకు వాళ్ళకి పతనం సాగితే లేదా సాగదు అనమాట. ఆర్ కృష్ణకి కొద్దిగా సరే సెన్స్ అనేది ఉంటే ఈ పార్టీలో బీజేపీ వైపుకి వెళ్ళుండేవాడు కాదు. ఇదే పని మందకృష్ణ మాదిగ చేశాడు. మందకృష్ణ మాదిగ గారికి ఆయనకి రిజర్వేషన్స్ కావాలంటే, వర్గీకరణ కావాలనుకుంటే కోర్టులో కొట్లాడాడు కదా, కోర్టులో నుంచి జడ్జిమెంట్ వచ్చింది కదా. ఇప్పుడు బీజేపీ ఇచ్చినట్ట, కోర్టులో జడ్జిమెంట్ ఇచ్చినట్ట. వర్గీకరణ క్లాసిఫికేషన్ అనేది కోర్టు ఇచ్చిందా, బీజేపీ ఇచ్చిందా? బీజేపీలో ఎందుకు జాయిన్ అయ్యాడు అతను? బీజేపీకి ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు? నీ కులం ఏంటి, నీ వ్యవస్థ ఏంటి, నువ్వు పడేటువంటి వివక్ష ఏంటి, మందకృష్ణ మాదిగ పడేటువంటి వివక్ష ఏంటి, మందకృష్ణ మాదిగ అతనున్న పొజిషన్ ఏంటి, అతను ఏ వ్యవస్థలో ఉన్నాడు, ఏ కాలనీలో ఉంటున్నాడు, ఆయన పోయి బీజేపీలో జాయిన్ అయిపోయి మాట్లాడుతున్నాడు. ఏది నేను ఇంకోసారి చెప్తున్నా, బీజేపీలో జాయిన్ తప్పు కాదు. బీజేపీ యొక్క ఐడియాలజీ మార్చుకోకుండా, మనసు మార్చుకోకుండా, తన యొక్క భావజాలం మార్చుకోకుండా, వాళ్ళ యొక్క వ్యవస్థని బడుగు బలహీన వర్గాల అప్లిఫ్ట్మెంట్ వైపుకి మళ్ళకుండా అదే మతాలు పట్టుకొని, అదే కులాలను పట్టుకొని, అదే వర్ణ వ్యవస్థను పట్టుకొని దాన్ని ప్రమోట్ చేసుకున్నంత వరకు మీరు అలాంటి పార్టీలని అట్లీస్ట్ లోయర్ కమ్యూనిటీస్ డోంట్ సపోర్ట్. సింపుల్, నేను అదే చెప్పదలుచుకుంది అదే. థ్యాంక్ యూ.